ఓకే. చేతబడి, బాణమతి ఇవన్నీ అసలు ఉన్నట్ట? అసలు అవన్నీ ఉన్నాయి కానీ చేసేవాళ్ళు లేరు. కొంచెం ఒరిస్సాలో ఎక్కువ సాధ్యమైన పనులు అవి. ఒరిస్సాలో ఎక్కువ చేస్తారంటారు. అది ఒకటి. ఈ రోజులలో ఏంటంటే ఒక గంట కూర్చొని జపం చేసుకునేదానికే టైం సరిపోవట్లా, టైం సరిపోదు. మనిషికి స్వభావం కూడా మారింది. ఏం లేవు గంట ఏం కూర్చుంటాంలే అనే స్థితికి వచ్చింది. మంచి మంచి ఉపాసకులే, మంచి విద్యలను ఉపాసన చేసే వాళ్ళు కూడా కూర్చొని చేయలేకపోతున్నారు. ఒక గంట సేపు జపం చేసుకుందామన్న భావన వాళ్ళలో కాలక్రమేణా నశించిపోతున్నది. చెయ్యలేక కాదు. ఇప్పుడు నేనున్న ఏం పని ఉన్నదండి? పొద్దున్నే లేచి స్నానం చేసి ఒక గంట కూర్చోలేనా? అదిగో అది కావాలి, ఇది కావాలి, పేపర్ చూడవాలి, టీవీ చూడవాలి, మధ్యలో మొబైల్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ విద్యలన్నీ ఉండటం మంచిదంటారా, పోవటం మంచిదంటారా? సార్, విద్యలను గురించి అంటే ఎందుకు తయారు చేశారు? ఒకరికి చెడుపు చేసే విద్యలు ఎందుకు వచ్చినాయి? అవును. ఇప్పుడు కత్తి ఉన్నదండి, ఆత్మరక్షణకు అవసరం, దేశ రక్షణకు అవసరం. కత్తి తయారు చేయవలసిందే. ఎక్కడైనా దుర్వినియోగం ఒకడోరో చేస్తుండవచ్చు. వాడు దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి మనం అస్త్రాలు తయారు చేయకుండా ఉంటామా? ఏమండి? కాబట్టి అందుకోసం ఇవి తయారు చేయబడినవి. లోక కళ్యాణం కోసమే ప్రతి విద్య తయారైంది. అయితే కాలక్రమేణా మనుషుల భావాలు మారిపోయి చెడు వైపుకు ఉపయోగించటం ఎక్కువైపోతున్నది.